హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్ అండ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో. మా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మీరు కొత్త కొత్త టాపిక్స్ మీరు ఇన్స్పైర్ చేసి కొత్త టాపిక్స్ అడుగుతుంటే మేము డెఫినెట్గా చేస్తాం. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్లో వినాలి అనుకుంటే మాకు రాయండి కామెంట్ బాక్స్లో. విల్ ట్రై టు డెఫినెట్లీ అడ్రస్ దట్ ఇష్యూ. ఈరోజు వైజాగ్ మార్కెట్, వైజాగ్ ఇర్రెస్పెక్టివ్ నాకు తెలిసి నేను వైజాగ్లో పుట్టి పెరిగానండి. కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదువుకున్నాను, KV 104 ఏరియా. వైజాగ్లో నేను దాదాపు 20+ ఇయర్స్ ఉన్నాను. తెలంగాణలో 35 ఇయర్స్ ఉన్నాను. అంటే నేను బేసికలీ ఫ్రమ్ ఆంధ్ర అయినా తెలంగాణలో ఎక్కువ టైం ఉన్నాను. కాకపోతే ఆంధ్రాలో ఈ గత 5 సంవత్సరాల ముందు గవర్నమెంట్లో కొద్దిగా ఇబ్బంది పడి రియల్ ఎస్టేట్ స్లో అయింది. తెలంగాణలో లాస్ట్ 1.5 ఇయర్స్ స్లో అయింది. బట్ డెఫినెట్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది. వైజాగ్ ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 నెలలు 4 నెలలు చూసుకుంటే వైజాగ్ ఎప్పుడు కూడా ఇట్ హెస్ బీన్ ఎ స్టేబుల్ సిటీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా అది వైజాగ్ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎందుకంటే వైజాగ్ అంటే మన అందరికీ సినిమాల్లో చూసి తెలిసినట్టే జగదాంబ సెంటర్, ఆర్కే బీచ్. కానీ నేను అనేది ఏంటంటే దాంతోపాటు వైజాగ్ ఏరియా మనం డిస్కస్ చేయాలంటే జగదాంబ సెంటర్ ఒక సైడ్ చూసుకుంటే జగదాంబ సెంటర్, దాని తర్వాత డాబా గార్డెన్స్, టూ టౌన్, కాన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం, కంచరపాలెం, మర్రిపాలెం, NAD కొత్త రోడ్డు, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, కొత్త వలస, విజయనగరం ఇటుపక్క, ఎల్కోట, ఎస్కోట, శ్రీకాకుళం, ఆనందపురం జంక్షన్, ఎండాడ, ముసిరివాడ, అంటే తగరపులస, భీమిడిపట్నం, భోగాపురం, రెడ్డిపిల్లి అగ్రహారం, ఇవన్నీ కూడా చుట్టూగా డెవలప్ అయిపోయాయి వైజాగ్ నుండి. సో వైజాగ్ నుండి 30-40 కిలోమీటర్స్. ఇప్పుడు నేను ఏదైతే వైజాగ్ టు ఎస్కోట్ చెప్పానో 50-60 కిలోమీటర్స్, 1.5 hour డ్రైవ్ బస్సులో. ఎస్పెషల్లీ పెందుర్తి, కొత్త వలస అనేది వెల్ నోటెడ్ ప్లేసెస్ 25-30 కిలోమీటర్స్లో ఉంటాయి. సో వైజాగ్లో మీరు చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇట్స్ టూ హై కంపేర్ టు హైదరాబాద్. హైదరాబాద్లో అన్ని కల్చర్ ఉంటుంది. వైజాగ్లో ఎందుకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే కాస్మోపాలిటన్ సిటీ. అక్కడ సీ-టు ఎయిర్ అన్నీ ఉంటాయి. నేవల్ బేస్ కానీ, HPCL కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, నేవల్ డాక్యార్డ్ కానీ, NSTL కానీ, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, అట్లానే VSP విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అంటే బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ అక్కడ హైదరాబాద్లో, వైజాగ్లో ఉన్నాయి. సో వైజాగ్లో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది. కానీ వైజాగ్లో టెంపరేచర్ అనేది కొద్దిగా హ్యూమిడిటీ, వైజాగ్, చెన్నై, ముంబైలో టెంపరేచర్ అనేది హైదరాబాద్ కంటే కొద్దిగా టఫ్ ఉంటుంది. కొద్దిగా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ తక్కువ ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్లో ఏంటంటే హ్యూమిడిటీ ఉండదు, గాలి బాగుంటుంది విత్ పొల్యూషన్ ఫ్రీ వేర్. వైజాగ్లో కొద్దిగా ఒక 2 నిమిషాలు ఫ్యాన్ ఏసీ నుండి బయటకు వచ్చామంటే స్వెటింగ్ వస్తుంది. అండ్ వైజాగ్లో ఇండస్ట్రీ వచ్చాక ఇప్పుడు లేటెస్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అనేవి డెఫినెట్గా 15-20 ఇండస్ట్రీస్ రానున్న నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఈ టర్మ్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు టర్మ్లో డెఫినెట్గా డేటా సెంటర్స్ వస్తున్నాయి, IT కారిడార్ వస్తుంది, SEZ వస్తుంది, స్కిల్డ్ వర్సిటీ ఉంటుంది, తాడేపల్లి, కాజా ఇటువైపు కూడా చూసుకుంటే బాగా పెరుగుతున్నాయి. సో వైజాగ్ ఈజ్ ఆల్వేస్ నోన్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. అండ్ అన్ని రకాలు, అన్ని జాతులు ఉంటాయి. ఎందుకంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ ఉన్న దగ్గర అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు అక్కడ, నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ యూనివర్సిటీ, బాగా డెవలప్. అట్లనే కాకినాడలో JNTU. ది నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ కానీ, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్లు కానీ మనం చూసుకుంటే మనకంటే వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ వే. అండ్ లిటరసీ రేట్ కంపేర్ టు అదర్ సిటీస్ కొద్దిగా ఎక్కువ ఉంది. సో వైజాగ్లో లేదంటూ లేదండి. బికాస్ వైజాగ్లో సీ-టు ఎయిర్ అనేది ఉంది. రేట్లు కూడా ఎందుకు ఎక్కువ అంటే డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ ఫుడ్స్, వాళ్ళందరూ కూడా అక్కడ కలిసి చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ హార్డ్వేర్ అంటే మార్బుల్స్ కానీ, గ్రానైట్స్ కానీ, టైల్స్ కానీ, స్వీట్ హౌసెస్ కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కువ మార్వాడీస్, గుజరాతీస్, సింధీస్. మార్వాడీస్తో ఎందుకంటే వాళ్ళు పొటెన్షియల్ హైలీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళ బిజినెస్ థింకింగ్ వేరు ఉంటుంది, మన థింకింగ్ వేరు ఉంటుంది. వాళ్ళు కొనడమే కానీ అమ్మడం ఉండదు. అండ్ వాళ్ళు కొనేటప్పుడు చాలా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తారు. దానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ వైజాగ్. వైజాగ్కి ఆల్మోస్ట్ 30-40-50 కిలోమీటర్. మనకి హైదరాబాద్ 100 కిలోమీటర్ ఎట్లయితే డెవలప్ అయిందో వైజాగ్కి మీకు 30-40 కిలోమీటర్ వరకు డెవలప్ అయిపోయింది. నో మోర్ జగదాంబ అండ్ ఆర్కే బీచ్. ఒకప్పుడు జగదాంబ అండ్ ఆర్కే బీచ్ అనేది వెల్ నోన్. బట్ ఇప్పుడు దాన్ని మించి
ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది, జూ ఉంది, నేవల్ బేస్ ఉంది, ఎన్ఎస్టిఎల్ ఉంది, విఎస్పి ఉంది, హెచ్పిసిఎల్ ఉంది, భారత్ పెట్రోలియం ఉంది, బిహెచ్పివి ఉంది. ఇవన్నీ చూసిన అన్ని పక్కల అంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, తగరపల్స, భీమినిపట్నం, ఆమ్దాల్ వలస అంటే చుట్టూ రౌండ్ సర్కిల్లో పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు జాకప్ అండ్ హై వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి నేను వీడియో క్లోజ్ చేస్తాను. వైజాగ్లో 1975-76లో మా ఫాదర్ ₹12 కొన్నాడండి. ఒక 300 స్క్వేర్ యార్డ్స్, 3600, ₹100, 36 ఇన్స్టాల్మెంట్స్ ఎవ్రీ మంత్ ₹100. టుడే అజ్యూమ్ మేము కొన్నప్పుడు సింగిల్ ట్రాక్ రోడ్, ఇప్పుడు 6 ట్రాక్ రోడ్ అయింది, హైవే, నేషనల్ హైవే. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఆ ₹12 1,25,000 నుండి 1,50,000 ఏరియా బట్టి ఉంది. అంటే 1,50,000 అంటే ₹12 ఎంత పెరిగిందో మీరు చూసుకోవచ్చు. అలా ప్రతి ఏరియాలో కూడా ఒకప్పుడు ఆర్కే బీచ్ దగ్గర 30-20 లక్షలు దొరికేది, ఇప్పుడు ₹1,00,00,000 పెట్టిన ఫ్లాట్ దొరకట్లేదు. మా ఫ్రెండ్స్ మనం తీసుకున్నారు, సజెస్ట్ చేసాం. 1.5 to 2 crores మినిమం 2 to 3 bedroom ఫ్లాట్, రోడ్ బీచ్ ఫేసింగ్ వ్యూ. కొద్దిగా దూరంగా వెళ్తే ఇంకొద్ది తక్కువ ఉంటుంది. అంటే అక్కడ కూడా 8,000 to 10,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది డెవలప్ అయిపోయింది. ల్యాండ్ రేట్ అనేది 1,00,000 నుండి 2 లక్షలు, 50,000 తక్కువ దొరకదు మెయిన్ సిటీస్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు వైజాగ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా చేయండి. కాకపోతే కొనుక్కునేటప్పుడు అపాయింట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండ్ సీ దట్ యూ గెట్ ఎ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. వైజాగ్ ఎంత మంచిదో అంత మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ సరిగ్గా పెట్టకపోతే మీ అప్రిషియేషన్ ఉండదు. అప్రిషియేషన్ లేకపోతే మీరు 3 పూలు 6 కాయలు కాదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత యూ విల్ హ్యావ్ రెస్ట్లెస్ మైండ్, స్లీప్లెస్ అయిపోతుంది. ఇవన్నీ చూసుకొని మీరు కొనుక్కుంటే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలని కోరుకుంటాను. రేట్స్ ఆర్ గోయింగ్ టు పికప్, రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు పికప్ బికాస్ వైజాగ్ని కానీ, హైదరాబాద్ని కానీ, అమరావతిని కానీ పీపుల్ ఆర్ సీయింగ్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇట్స్ ప్రూవన్ సీఎం. హియర్ ఆల్సో ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు ప్రూవ్. ఈ టర్మ్ సెకండ్ టర్మ్ అయిపోయే లోపు ఐ థింక్ రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు హైక్ ఇన్ నెక్స్ట్. ఆల్రెడీ కొన్ని బిల్డింగులు రెడీ అయిపోయినాయి. హైకోర్టు, గవర్నర్ బంగ్లా, ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక మీకు డెఫినెట్గా గ్రోత్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. అండ్ డిస్టెన్స్ కలిసి ఆల్రెడీ నేను చెప్పినట్టు 10 to 30, 40 కిలోమీటర్ డిస్టెన్స్ పెరిగిపోయి మీకు ఈజీగా అప్రిషియేషన్ జరుగుతుంది. సో దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ఆక్సిజన్. నా నెంబర్ ఏంచి 9949579170. థ్యాంక్ యూ.